అని నామకరణం చేశారు. అప్పుడు ఆ మిషనరీ బ్యాప్టిస్ట్ మిషనరీలు వారు ఇక్కడ పరిచర్య చేస్తూ ఉండేటువంటి వారే మోషే అని నామకరణం చేశారు. మోషే అంటే నీళ్ళలో నుండి తీయబడినవాడు అని అర్థం. నిజంగా మోషే పంతులు గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాడుగా మోషే ఏ విధంగా పరిచర్య చేశాడో ఆ విధంగా పరిచర్య చేశాడు. ఆయన ఫరో ఇంటిలో పెరిగి పెద్దవాడై 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజల్ని మోషే ఏ రీతిగా నడిపించాడో ఆ విధంగా మోషే పంతులు కూడా ఈ జనగామ పరిసర ప్రాంతాల్లో కూడా ఆ విధమైనటువంటి పరిచర్య చేశాడు. పేరుకు తగినట్టుగా ఆయన పరిచర్య చేశాడు. తన జీవితంలో కూడా మోషే వల్లే గొప్ప దైవజనుడిగా వారు పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. 1947వ సంవత్సరంలో వారు జనగామ షామీర్పేట ఆ ప్రాంతంలో 30 మందికి సువార్త చెప్పి బాప్టిజం ఇచ్చారు. తర్వాత 1952వ సంవత్సరంలో మన నెల్లుట్ల గ్రామానికి వచ్చారు. నెల్లుట్ల గ్రామంలో సువార్త ప్రకటించి దాదాపు ఇక్కడ కూడా 30 మంది రెవరెండ్ కేపీ జెరోమ్ గారి ద్వారా వారు 30 మందికి బాప్టిజం ఇచ్చారు. 1971 వరకు అనేక గ్రామాల్లో ఈ నెల్లుట్ల గ్రామాన్ని వారు బేస్ చేసుకొని ఈ నెల్లుట్ల గ్రామం నుండి వారు పరిచర్య మొదలు పెట్టారు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా ఇక్కడి నుంచే తన పరిచర్య తాను మొదలు పెట్టారు. మొత్తం దాదాపు 60 గ్రామాల్లో వారు సువార్తను అందించి సంఘాన్ని స్థాపించారు. అనేకమైనటువంటి సంఘాలను ఆయన స్థాపించారు. దాదాపు 60 గ్రామాల్లో సువార్తను వారు అందించి సంఘాలని స్థాపించి అవి నేటికి నిలిచి ఉన్నాయి. ఇప్పటికీ మీరు ఇతర గ్రామాల్లోకి వెళ్ళండి, ఎవరు మీకు సువార్త చెప్పిందంటే మోషే పంతులు అంటారు. తర్వాత ఎవరు మీకు బాప్టిజం ఇచ్చిందంటే మోషే పంతులు అంటారు. ఎవరు మీకు ఇవన్నీ చేసిందంటే మోషే పంతులు అంటారు. నేను మొదట్లో ఇక్కడికి వచ్చినప్పుడు ఆశ్చర్యపడ్డాను. అదే ప్రతి గ్రామంలో మోషే పంతులు అంటున్నారు. నాకు అర్థం కాల, ఎంత గొప్ప సేవ చేశాడు ఆయన. ఇంతమంది సాక్షులుగా ఆయనను గూర్చి అనేక మంది మరి సాక్ష్యం ఇస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఆయన గురించి నేను ఇంకో కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకెళ్తాను. మోషే పంతులు గారు దేవుని కొరకై తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. మోషే పంతులు గారు తన జీవితాన్ని ప్రభు కొరకు అంకితం చేశారు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే తాను బ్రహ్మచారిగా జీవించాడు. తాను వివాహం చేసుకోకుండా తాను నిజంగా దేవుని కొరకే అన్నట్టుగా తాను జీవించాడు. తాను ఉద్యోగం విడిచిపెట్టేశాడు. తనకున్న జీవనోపాధిని విడిచిపెట్టేశాడు. అన్నిటినీ దేవుని కొరకే త్యాగం చేసినటువంటి, తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. రెండవది, ఆయన సాధారణమైనటువంటి నిడారంభరమైనటువంటి జీవితాన్ని ఆయన కలిగి ఉన్నటువంటి, ఆయన ఒక మామూలు ధోతి, ఒక మామూలు షర్టు, ఒక మామూలు వ్యక్తిగా ఆయన జీవించాడు. తనకు మరి అడ్డదోతి కట్టుకొని తెల్లటి వస్త్రాలు ధరించుకొని ఆ పూటకి నాకు ఇంత దొరికితే చాలు అని అనుకున్నాడు. ఆ పూట ఎక్కడ దొరికితే అక్కడ తిన్నాడు, అక్కడ సువార్త సేవ చేశాడు. సో ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని తను గడిపాడు. ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటే పోయాడు. ఇంతకుముందు మనం విన్నాక సాక్ష్యం, సైకిల్ ఇస్తే కూడా సైకిల్ని పైన కట్టేశాడు. నాకు వద్దు ఈ సైకిల్, సాధారణంగా నడుచుకుంటూ పోయి సేవ చేస్తా. ఎంత సాధారణమైనటువంటి జీవితం అంటే అంత సాధారణమైన జీవితం. ఎక్కడ తనకు స్థలం ఉంటే అక్కడ నిద్రించేవాడు. ఎక్కడ స్థలం దొరికితే అక్కడ పండుకునేవాడు. ఎవరు మంచం వేస్తే అక్కడ పోయి పండుకునేటువంటి వాడు. ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని తాను జీవించాడు. మూడవ విషయం ఏంటి అని అంటే, మోషే పంతులు గారు ఆదర్శప్రాయమైనటువంటి జీవితాన్ని, ఆ పరిచర్యను జరిగించినటువంటి వ్యక్తి. ఆయన ఒక మాదిరికరమైనటువంటి జీవితము, ఆదర్శవంతమైనటువంటి సాక్ష్యము కలిగినటువంటి వ్యక్తి. ఆయనను చూసి ఇన్స్పైర్ అయినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయనను చూసి ఆయన మాటలు విని సేవకు బయలుదేరినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆయన ఒక ఆదర్శప్రాయమైనటువంటి
ఆదర్శవంతమైనటువంటి పరిచర్యను జరిగించినటువంటి వ్యక్తి. ఇంకో విషయం ఏంటి అని అంటే, తను తన పరిచర్యలో తను డబ్బు కోసం చూడలేదు, పేరు కోసం చూడలేదు, తను ఎలాంటి పదవి వ్యామోహం కోసం అంటే తను పనిచేయలేదు. కేవలం దేవుని కొరకే పనిచేశాడు. తనకు డబ్బు అవసరం లేదు, తనకు పేరు అవసరం లేదు, తనకు పదవి అవసరం లేదు. ఒక మామూలు దేవుని కొరకు తను దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతో ఆదర్శప్రాయమైనటువంటి పరిచర్యను ఆయన జరిగించినటువంటి వ్యక్తి. నాలుగోది, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుకొని దర్శనాలను చూసేటువంటి వ్యక్తి. పరిశుద్ధాత్మ వరాలని ఆయన పొందుకొని ఆయన దర్శనాలు చూసేటువంటి వాడు. అనేక దర్శనాలు ఉన్నాయి. ఈ టైం లేక నేను ముందుకెళ్తా ఉంటున్నాడు. ఆయన జీవితంలో ఎన్నో దర్శనాలు చూశాడు. ఎంతో మందికి ఎదుగో మీకు ఇది జరుగుతుందని చెప్పాడు. పరిశుద్ధాత్మ వరం కలిగినటువంటి వ్యక్తి. దేవుని ఆత్మ బలముగా అతని మీద ఉండి ఆయన పరిచర్య చేసినటువంటి వ్యక్తి. ఐదవ విషయం ఏంటి అని అంటే, అనేక మంది సేవకులని ఆయన తయారు చేశాడు. అనేక మంది సేవకులని ఆయన తయారు చేశాడు. ఒక సేవకుడు మరొక సేవకుని తయారు చేయాలి. ఒక శిష్యుడు మరొక శిష్యుడిని తయారు చేయాలి. మరి ఆయన సేవకులు తయారు చేసినటువంటి సేవకుల్లో ముఖ్యంగా నెల్లుట్ల గ్రామం నుంచి అనేక మంది ఉన్నారు. ఇప్పటికీ సేవకులు నెల్లుట్ల గ్రామం నుండి బయలుదేరితే, నెల్లుట్లనే కాదు చుట్టుపక్కల గ్రామాల్లో నుండి కూడా అనేక మంది సేవకులను ఆయన పిలిచాడు, సేవకి పంపించాడు, తరబి తిప్పించాడు, వారికి విలేజెస్ చూపించాడు, అక్కడ సేవ చేయమని చెప్పాడు. సేవకులను తయారు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే మోషే భక్తుడు గారు. ఆరో విషయం ఏంటి అని అంటే, ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి బోధన శైలి కలిగినటువంటి వ్యక్తి. ఆయన యేసయ్య శిలువ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కరికి చూపించేటువంటి వాడు. మీకు తెలుసా, యేసయ్య ఇదిగో ఇలాగూ ప్రతి వీధిలో ఇంటిలో ఒక నాటకం పూర్వకంగా ఆయన ప్రదర్శించి, యేసయ్య ఈ విధంగా మన కొరకు సిలువలో మరణించాడని రెండు చేతులు చాచి కింద పడుకొని మరి ఆయన ఆ నాటకాన్ని ప్రదర్శించి చూపించేటువంటి వాడు. ఆయన బోధన శైలి ప్రత్యేకమైనటువంటి బోధన శైలి కలిగినటువంటి వాడు. అక్కడ బురద ఉన్న, మట్టి ఉన్న, ఏదున్నా ఆయన చూసుకునేటువంటి వాడు కాదు. ఆయన బట్టలు పాడైతాయి అని ఆలోచించకుండా ఆయన శిలువ దృశ్యాలు చూపిస్తూ నేలపై పడుకొని ఆ యొక్క బోధన శైలి, ప్రత్యేకమైనటువంటి బోధన శైలి కలిగినటువంటి వ్యక్తి మోషే పంతులు గారు. ఇంకొక విషయం చెప్తాను. ఎన్ని సమస్యలున్నా చివరి వరకు తన విశ్వాసమును కాపాడుకున్నటువంటి వ్యక్తి. ఏడవ విషయం ఏంటి అంటే, మోషే పంతులు గారు ఆయన చివరి వరకు తన విశ్వాసాన్ని కాపాడుకోగలిగినటువంటి, పేదరికం, ఆకలి, వ్యాధి, బలహీనతలు ఉన్నటువంటి రోజులు అవి. అప్పుడు ఇంత డబ్బు లేదు, ఇంత సాధనాలు లేవు, ఇన్ని అవసరతలు తీర్చడానికి ఎవరు లేరు, ఎవరు కూడా సేవకి సహకరించేవారు లేరు. మరి ఇంత భయంకరమైనటువంటి రోజుల్లో, ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళినా కాలినడక వెళ్ళి దాదాపు రోజుకి 20-30 కిలోమీటర్లు ఆయన నడిచేవాడట. 20-30 కిలోమీటర్లు ఆయన నడుచుకుంటూ పరిచర్య చేసేటువంటి, ప్రాణభయం, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్న దాంట్లోనే సంతృప్తి కలిగి ఆయన పరిచర్య చేసి విశ్వాసమును ఆయన కాపాడుకున్నాడు. ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా, చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు మరి ఆయన తన చివరి వరకు తను షుగర్ వ్యాధి చేత బాధపడుతూ తన మంచాలు పడ్డప్పటికీ తన ప్రార్థన మర్చిపోలేదు, తన విశ్వాసం నుండి తొలగిపోలేదు. చివరి శ్వాస వరకు ఆయన విశ్వాసమును కాపాడుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన గురించి మనందరం ఇక్కడ చేరిన, కాలు గాయం పెద్దదై 1987వ సంవత్సరంలో ఏప్రిల్ 21వ తారీఖు ఆయన ప్రభునందు నిద్రించారు. తన కోరిక నిమిత్తము జేఎంబీసీ నెల్లుట్ల చర్చి ఆవరణంలోనే తనను భూస్థాపనం చేయడం జరిగింది. హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా. తను ఎంత గొప్ప సేవ చేసి ఆయన ఇక్కడే జేఎంబీసీ నెల్లూట్లలోనే ఆయన భూస్థాపనం చేయడం జరిగింది. 2 విషయాలు నెల్లూట్ల సంఘం గురించి తాను ప్రవచించినటువంటి విషయాలు నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా నెల్లూట్ల సంఘం అంటే ఇది ఒక నారుమడి సంఘము అని ఎప్పటికీ ఆయన చెప్పేటువంటి వాడు. నెల్లూట్ల సంఘం అంటే ఇది ఒక నారుమడి. ఈ నారుమడి అంటే ఇక్కడ నుండే చుట్టుపక్కలకి నారు పంపించాలి. అంటే ఇక్కడ నుండే సువార్త పరిచర్య జరగాల. ఇది ఒక సెంటర్ గా ఉంటుందని ఆయన ఎప్పుడు చెప్పేటువంటి వాడు. రెండవ విషయం ఏంటి అని అంటే ఈ సంఘము యేసయ్య రాకడ వరకు నిలిచే సంఘం అని ఆయన ఎప్పుడు చెప్పేటువంటి వాడు. మరి నెల్లూట్లకి ఇంత మంచి ప్రవచనాలు ఆయన తెలియజేశారు. నిజంగా ఈరోజు నెల్లూట్ల సంఘము ఇది నిలబడ్డది అని అంటే మొదట మరి మోషే పంతులు గారు ఆయనకి సహాయం చేసినటువంటి మరి మినిస్ట్రీ వాక్య పరిచర్య సంస్థ జెరోమ్ అయ్య గారు, అదేవిధంగా విక్టర్ సార్ గారు. మోషే పంతులు గారి గురించి మనం విన్నాం. ఇప్పుడు దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. నిత్యత్వపు వెలుగులో ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి. ఒక సేవకుడు మీరు గమనించండి, ఒక సేవకుడు ఎంత ప్రయాసపడితే ఒక సంఘం కట్టబడాలా, ఒక సేవకుడు ఎంత ప్రార్థన చేస్తే మరి సంఘం అభివృద్ధి కావాలా. ఈరోజు దేవుని బిడ్డలారా, ఊరికనే సంఘం అభివృద్ధి అవుతుందండి. ఊరికనే సంఘాన్ని మరి సంఘము ముందుకు వెళ్తుందా? దాని వెనకాల సంఘ కాపరి, సంఘ మరి ప్రార్థనా పరుల యొక్క ఆ ప్రయాసము మనం గుర్తు పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, పౌలు అదే జ్ఞాపకం చేస్తా ఉన్నాడు తెస్సలోనిక పట్టణానికి, తెస్సలోనిక సంఘానికి. మీరు మీ మధ్యలోకి నేను వచ్చినటువంటి ఆ తీరు, నేను మీ మధ్యలోకి వచ్చి ఎంత కష్టపడ్డానో, ఎంత సువార్త సేవ చేశానో, ఎందుకోసము అని అంటే మీరు దేవుని ఎడల మంచి నడత నడవాలని. హల్లెలూయా. ఎందుకు సేవ చేయడం? ఎందుకు చెప్పండి? మోషే పంతులు గారు ఎందుకు ఆయన ఇంత ప్రయాసం చెప్పండి? దేనికోసం అండి? మీరందరూ మంచి నడవడి నడవాలని, దేవుని పట్ల మీరు మంచి నడవడి, దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని పౌలు ప్రయాసపడినట్టుగా తను జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. ఈ తెస్సలోనికైలకి పౌలు ఇచ్చినటువంటి సందేశాన్ని ఈరోజు మనం చూద్దాం. పౌలు లక్ష్యం ఏంటంటే వారు దేవునికి తగిన విధముగా వారు నడుచుకోవాలి. సంఘము దీవించబడాలి, సంఘము మంచి క్రియలు చేయాలి, సంఘము మంచి నడవడి కలిగి జీవించాలి. అది పౌలు యొక్క ఉద్దేశం. అందుకే ఆయన వారి యొద్దకు ఎలా వచ్చాడో, ఎలా ప్రవర్తించాడో కొన్ని విషయాలు 2వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటున్నాం. మొట్టమొదటిగా ఆయన ఎలా సువార్తను బోధించాడు అని అంటే ధైర్యముతో వారు ఆ పౌలు సువార్తను వారి మధ్యలో బోధించాడట. 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకొంటిమని మీకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఎంతో శ్రమపడి అవమానాలు పొంది ఎంతగానో కష్టపడి ఇదిగో ఈరోజు ఎంతో పోరాటంతో మేము మీ మధ్యలోకి దేవుని సువార్తను తీసుకొని వచ్చాము. ఎంత ప్రయాసం! ఒక వ్యక్తికి సువార్త చేరాలి అని అంటే ఎంత ప్రయాసం! ఒక వ్యక్తి హృదయంలో వారి సువార్త ఆ విత్తనం నాటబడాలంటే ఎంత ప్రయాసపడాలా. పౌలు అంటాడు, ఎన్నో శ్రమలు అవమానాలు పొంది మీ మధ్యలోకి వచ్చి నేను సువార్త సేవ చేశాను. ఇదిగో ఎంతో పోరాటంతో మీ మధ్యలోకి వచ్చి నేను మీ అందు మీకు బోధించుటకై
మన దేవుని యందు ధైర్యం తెచ్చుకొని ధైర్యంతో నేను సువార్తను ప్రకటించాను.